ఒక వాక్యం చదివించి లూకా సువార్త 19వ అధ్యాయము. లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి వచనం నుంచి త్వరగా. ఆయన సంచరించు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడైన ధనవంతుడైన జక్కయ్య అను పేరు గలవాడు యేసు ఎవరో అని చూడగోరిన కానీ పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఇండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నీళ్ళెత్తి చూడగా, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంటిని ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభు, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుతున్నాను. నేను ఎవరి యొద్ద నేను అన్యాయంగా దేనినైనా తీసుకుని అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. అందుకే యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. సరే, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవ, గొప్ప దేవ, శక్తిపరుడా, మహోన్నతుడా, సర్వాధికారి, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, నీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరొకసారి తండ్రి ఈ ఫిరంగ ప్రాంతంలో తండ్రి ఏసాం నన్ను నిలబెట్టుకున్నాను, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. తండ్రి మీ వాక్కు చేత నాతో, మాతో, సంఘముతో, అందరితో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. తండ్రి మరుగుపరిచిన విషయాలు తండ్రి ఏసా బయలుపరుస్తూ తండ్రి ఏసా తండ్రి నన్ను అభిషేకించి నా నోటికి బూరగా మారి నీ ఆత్మవశంలో నన్ను చేర్చుకొని తండ్రి మాట్లాడి కృప దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వినయం తరవేసిన పల్లకం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనకు ఎవరు కనబడుతున్నారు? సమయం లేదు కాబట్టి స్పీడ్ చెప్పుకుంటూ పోతాను. ఇక్కడ మనకు ఎవరు కనబడుతున్నారు? జక్కయ్య. జక్కయ్య ఎలాంటి వాడు? పొట్టివాడని అందరూ తెలుసు. పొట్టివాడైన తర్వాత ఇంకెలాంటి వాడైనా? మంచోడా? అన్యాయంగా సంపాదించు. ఎలాంటి వాడు? ట్యాక్స్ కలెక్టర్. ఒకటే లంచ్, అన్యాయంగా పైసలు సంపాదించు అంటే తప్పుడు వ్యక్తి, తప్పుడు పని చేసేటోడు అని చెప్పి అర్థం. కానీ ఈ రోజు గుర్తుపెట్టుకుంటే దేవుని బిల్లారా, ఎందుకు యేసయ్య జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు? అక్కడ ఎంతో మంది ఉన్నారు కదా, ఎంతో మంది వచ్చి దేవుని చూసేందుకు పోయారు కదా, ఎంతో మంది దేవుని పక్కకి తిరిగినారు కదా, వాళ్ళలో పోకుండా ఎవరి జక్కయ్య? మన భాషలు చెప్పుకోవాలంటే ఒక తప్పుడు వ్యక్తి, ఒక పాపి వ్యక్తి అనుకుందాం. ఇదమా కదా? తప్పుడు వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇంటికి దేవుడు ఎందుకు వేయండు? అలాంటి వ్యక్తి దగ్గరికి దేవుడు ఎందుకు వేయండు? ఈరోజు క్రైస్తవులైన మీ అందరికీ ఒకప్పుడు మనం కూడా తప్పుడు వ్యక్తులమా కాదా? ఒకప్పుడు మనం కూడా పాపాలు చేసినోళ్ళమా కాదా? ఒకప్పుడుకి దగ్గరికి ఎందుకు పోవాలి? అన్న ఇందాక చెప్తుంటే అన్న ఫుల్ తాగు అంటే అన్న కూడా పెద్ద సాక్ష్యం అనేది బాంబులు చుట్టేవాళ్ళు అన్న అంట, నాకు తెలియదు. అయితే అన్న కూడా అంటుండే ఏదో బాంబులు చుట్టి లేకపోతే సోకాలు ఏదో తాగుడు పోయి. ఇప్పుడు ఈయన దగ్గరికి కూడా ఆయన పోతాడా? చెప్పండి అక్క. ఆ విషయం తెలిసినోడు ఇప్పుడు వ్యభిచారం అన్నాడు, వ్యభిచారం దగ్గరికి కూడా ఆయన పోతాడా? చెప్పండి అక్క. సొంత ఇంటి వాళ్ళే పోరు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమైంది? జక్కే దగ్గర ఎవరు వేరు? ఏసై ఏంది పాపి దగ్గర వేయండు, తప్పుడు వ్యక్తి దగ్గర వేయండు అనిపిస్తుంది. అదే మనుషులమైతే మనం ఏం చేస్తాం? చీ వీడు వేస్ట్ గాడు, వీడు వ్యభిచారి, వీడు దొంగ, వీడు ఇంకో సోకాళ్ళు అంటే మానమా. కానీ నా ఏసై ఏమన్నాడు తెలుసా? అందరు ఉన్నా సరే ఎక్కడికి పోయినట్ట? జక్కే దగ్గర. అవును, ఇప్పుడు వీళ్ళందరూ వదిలిపెట్టి జక్కే దగ్గర ఎందుకు పోయిండక్క? నేను షార్ట్గా చెప్పేస్తున్నాను, అందుకే సమయం లేదు కాబట్టి. వీళ్ళందరూ వదిలిపెట్టి జక్కే దగ్గర ఎందుకు పోయిండు? ఇంకా చెప్పాలి. ఉట్టిని రక్షణ పొందిందా? ఉట్టిని దేవుడు చెక్కిన ఏసై అందరిని ఇష్టపడతాడు. జక్కయ్య ఆశపడ్డాడు, పోయిండు. ఎక్కడెక్కిండు? పొట్టోడు. నా భాష చెప్తున్నాం, పొట్టోడు. ఎక్కడికి ఎక్కిండు? ఇప్పుడు చెట్టు ఎక్కిండు. మీరు నమ్ముతారో నమ్మరో, ఎప్పుడు జక్కయ్యలో మార్పు వచ్చిందో తెలుసా మీ అందరికి? యేసు అడుగు పెట్టినప్పుడు కాదు, ఎప్పుడైతే జక్కయ్య యేసుని చూడాలనుకున్నాడో అప్పుడే ఆయనలో ఉన్న పాపం తొలగిపోయింది. ఈరోజు మీరు కూడా అనుకుంటున్నారు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకా నా జీవితం ఏంది అంటే ఇంకా నువ్వు దేవుని దగ్గరికి రాలేదు, నువ్వు దేవుని చేర్చుకునే ఆశ నీలో కలిగి లేదు. ఈరోజు మనం సభలు పెట్టుకున్నాం, మొన్న సభలు పెట్టుకున్నాం. నిన్న ఏమన్నాడు అన్న? మొన్న ఏం చెప్పిండు? నిన్న కదా మొన్న చీకట్లో ఉన్నవారు వెలుగొండు. ఇప్పుడు ఈ జక్కయ్యలో ఏముండే? మొదటిగా యేసయ్య రానంతసేపు చీకటి ఉండే. చీకటి అంటే పాపము. అక్కడ ఉన్న వ్యక్తులు అందరూ ఏం చెప్తున్నారు? గీన్ దగ్గరికి వేయండి ఏసయ్య, గీన్ దగ్గర వేయండి ఏసయ్య, గీన్ దగ్గర వేయండి ఏసయ్య అని అన్నాడు. ఎందుకు? అలాగా ట్యాక్సులు వసూలు చేస్తుండే, అలాగ ఏమంటారు మనుషుల రక్తాన్ని పెడుతుండే, మన భాషలో చెప్పాలనుకుంటే.
కానీ ఈరోజు జక్కయ్య నుంచి మనం తెలుసుకోవాల్సిందంటే మొదటిగా జక్కయ్య యేసుని చూడాలని పోయిండు. ఎప్పుడైతే చూడాలనుకున్నాడో ఆ క్షణమే జక్కయ్యలో ఉన్న తప్పుడు ఆలోచన తొలగిపోయింది, అంటే ఆ తప్పుడు పనులు తొలగిపోయినాయి. నిజమా కదా? ఇప్పుడు మంచం దగ్గరికి ఎప్పుడు పోతాడాక? ఇప్పుడు అన్న మంచోడు సేవకుడు, ఇప్పుడు నేను తాగిపోతాను, ఈయన దగ్గరికి ఎప్పుడు పోతాను? నేను తాగాలని ఆలోచన పెట్టుకోనికి మంచం దగ్గర పోతానా? చెప్పడాక ఈ చెడ్డ ఆలోచన పెట్టుకుని మంచం దగ్గర పోతానా? ఇప్పుడు నేను వ్యభిచారం చేస్తున్నాను, దొంగతనం చేస్తున్నాను, సోకాలు ఇంకా మత్తులో పడి ఉన్నాను, ఈయనకి వ్యభిచారం లేదు, దొంగతనం లేదు, మంచోడు. ఇప్పుడు ఇవన్నీ చేస్తాడు, ఈయన దగ్గర పోతాడా? ఎప్పుడు పోతాడు? మారాలని ఆశ కలిగి ఉన్నప్పుడు అన్నా ఎట్లా పోవాలన్నా, అన్నా ఏం చేయాలన్నా, నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు, నువ్వు మంచిగా బ్రతుకుతున్నావు, నువ్వు నీతిగా బ్రతుకున్నావు అన్నా, నాకు అట్లా బతకాలుందనన్నా, నేను యూసాల బతకాలుందని అని చెప్పి ఎప్పుడు పోతాను? నాకు మారాలని. ఈరోజు జక్కయ్య కూడా అదే చేసిండు. అందరూ అనుకున్న జక్కయ్య మార్పును చూడలేదు, కానీ యేసయ్య జక్కయ్య మనసును చూసిండు. ఈరోజు మీరు కూడా జక్కయ్యలాగా నిలబడాలంటే నిజం చెప్తున్నాను కదా, దేవుడు మీ మనసును చూడబోతున్నాడు. మొదటిగా ఏం చేసిండు? మొదటిగా ఏమైంది? జక్కయ్యలో ఏం కలిగింది? యేసుని చూడాలని. అందరూ అంటారు, నా భర్త మారలేదు, నా భార్య మారలేదు, నా పిల్లలు మారలేదు. అమ్మా, మొదటిగా నువ్వు మారాలి. నిజమా కదా? మొదటిగా నువ్వు మారాలి. ఇక్కడ మనం చూసుకుంటే జక్కయ్య యేసును చూడాలనుకున్నాడు. ఎప్పుడైతే యేసును చూడాలనుకున్నాడో దేవుడు జక్కయ్య ఇంట్లో అడుగు పెట్టాడు, మొదలుపెట్టాడు. మరి నువ్వు పేరుకి ఈరోజు ఒక అమ్మతో మాట్లాడిన ఫిరంగపూర్ ప్రాంతంలో, ఇక్కడ మా ఒక అమ్మకు పొద్దున్న సువార్త ప్రకటించమని బయలుదేరినా. విన్నావా అన్న? అమ్మ అంటుంది, నేను పెద్ద దగ్గర పోతున్నా, పెద్ద సంఘానికి పోతున్నా. బాగా చెప్తాడు, పేర్లు చెప్పను నేను, కానీ మంచిగా చెప్తాడు, సూపర్. నిజంగా అన్న బాగా చెప్తాడు, నిజంగా చెప్తున్నాను. అమ్మాయి అన్నకి ఇవన్నీ చెప్పేటోడు